అయ్యో శశి ఆగు చెల్లి. అయ్యో చెల్లి చెల్లి. బాగుందక్క, చాలా బాగుంది. నువ్వేమో దేవతవి, నేనేమో దెయ్యాన్ని. గొప్ప కాంప్లిమెంట్ ఇచ్చారు నాకు. శశి శశి ప్లీజ్ నువ్వు కోపం తెచ్చుకోకు. ఆదిత్య ఏదో తెలియక మాట్లాడాడు. మీ దృష్టిలో నేనేంటో నాకు చాలా బాగానే అర్థమైంది. నేను ఒక క్యారెక్టర్ లేని దాన్ని, అంతే కదా? అయ్యో శశి అలాంటిదేం లేదమ్మా, నా మాట నమ్ము. ఏం నమ్మమంటావు సీతక్క? ఆదిత్య నా గురించి తప్పుగా మాట్లాడిన దానికంటే ఆ మాటల్ని వింటూ కూడా నువ్వు ఆదిత్యని ఏమీ అనలేదు చూడు, అదే అదే నా గుండెల్లో గుణపంలో గుచ్చుకున్నట్టు అయింది. శశి ప్లీజ్, ఐఎమ్ వెరీ సారీ. నా ఉద్దేశం అది కాదమ్మా. వద్దు, ఇంకేం చెప్పొద్దు. శశి అపార్థం చేసుకోకు. జరిగిన దానికి ఆదిత్య తరపున నేను క్షమాపణ చెప్తున్నాను. క్షమించమ్మా. తప్పు చేసేది ఒకరైతే క్షమాపణ చెప్పేది ఇంకొకరా? అక్క, నా బాధ నీకు అర్థమైతే తప్పుడు కూతలు కూసిన నోటితోనే నాకు సారీ చెప్పించు. దట్స్ ఆల్. ఆదిత్య ఐస్ క్రీమ్ మీద నాకు జలసీగా ఉంది. గులాబీ రేకుల్లాంటి నీ పెదాల్ని తాకే అదృష్టం దానికి మాత్రమే దక్కింది కదా, అందుకే. నా ఊహా సుందరి పిలిస్తే కాదంటానా? వస్తానులే. ఎంత బాగా వర్ణిస్తాడు అబ్బా, ఎంత మత్తెక్కించేలా మాట్లాడతాడు. A for Amulya, C for చందు. రెండు కలిస్తే ఏసీ అంత చల్లగా హాయిగా ఉంటుంది. అమూల్య హాయ్. హాయ్. ఏంటి మేడం గారు ఏ లోకంలో ఉన్నారో తెలుసుకోవచ్చా? ఏంటి సోపేస్తున్నావా? లేటుగా వచ్చినందుకు కవరింగా? సారీ, నువ్వు వెయిట్ చేస్తుంటావని తెలుసు గానీ ఒక పార్టీకి ఫుడ్ డెలివరీ చేసి వచ్చేసరికి కొంచెం లేట్ అయింది. సర్లే, ఇక మీద నీకు ఈ కష్టం ఉండదులే. ఎలా? చుమ్ అంతారని ఏదైనా మాయ చేస్తావా? మాయలు మంత్రాలు ఏమీ లేవు. నేను మా అన్నయ్యతో నీ గురించి చెప్పాను. నీకేదైనా మంచి జాబ్ని చూడమంటే సరే అన్నాడు. ఇప్పుడు మనం అన్నయ్య దగ్గరికే వెళ్ళాలి. మా కంపెనీలో నువ్వు జాబ్ చేస్తూ హ్యాపీగా డిగ్నిఫైడ్గా ఉండొచ్చు. అమూల్య, నా మీద నువ్వు చూపిస్తున్న అభిమానానికి చాలా థ్యాంక్స్. కానీ ఏంటి? అదే స్పెషల్గా నువ్వు నన్ను తీసుకెళ్తే మనిద్దరిని చూసి మీ అన్నయ్య అపార్థం చేసుకుంటారేమో అని. నో చందు, అలా ఏం జరగదు. మా రామ్ అన్నది చాలా బ్రాడ్ మైండ్. తను చాలా మెచ్యూర్డ్ మాత్రమే కాదు, ప్రాక్టికల్ కూడా. అయినా నేను నీ పక్కనుండగా నీకెందుకు భయం? అవును, నువ్వు నా పక్కనుంటే నాకెందుకు భయం? అమూల్య అనే పేరుకి మరో అర్థం అజేయమైందనేగా. సరే వెళ్దామా? నేను రెడీ. దారి చూపించాల్సింది నువ్వే.
నాటకాలు, అన్ని నాటకాలు. సీత వదిన్ని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసి నా చేత సారీ చెప్పించాలనుకుంటుంది. చెప్పే సమస్య లేదు. ఆదిత్య, ఆ రోజు నీకు గుళ్ళోనే చెప్పాను, ఆవేశం ఎప్పుడు మంచిది కాదు అని. ఇప్పుడు చూడు నీ వల్ల ఏం జరిగిందో. తప్పు చేసావు ఆదిత్య. నీ కారణంగా శశి ఇప్పుడు బోరుని ఏడుస్తుంది. తన గురించి నువ్వంత దారుణంగా మాట్లాడడం నిజంగా తప్పే. వదినా, ఆ తప్పుడు మనిషి గురించి నేను చెప్పిందంతా నిజమే వదినా. కావాలంటే నేను నిరూపిస్తాను. చాలా ఆపు. నిరూపిస్తాడు. నా పుట్టినరోజు నాడు వీడియోలో శశి వదిన అంత మంచిది ఇంత మంచిది అని చెప్పి ఇప్పుడేమో తన క్యారెక్టర్ లేనిది అంటావా? అంత మాట అనడానికి నీకు నోరెలా వచ్చింది? అయ్యో వదినా, నేను చెప్పేది వినోదినా. వద్దు, ఇంకేం చెప్పొద్దు. మర్యాదగా నాతో పాటురా. ఎక్కడికి? శశి దగ్గరికి. ఎందుకు? సారీ చెప్పడానికి. వదినా, క్షమించమని నీ కాళ్ళు పట్టుకోమన్నా పట్టుకుంటానేమో గాని ఆ మనిషికి నేను క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదు. ఆదిత్య, సమస్యని ఇంకా పెద్దది చేయకు. నా మాట విను. ఇప్పుడు నువ్వొచ్చి క్షమాపణ చెప్పకపోతే శశి ఇంకా బాధపడుతుంది. ఇదంతా బాలుకి ఇంట్లో వాళ్ళకి తెలిస్తే ఎలాంటి పరిస్థితి ఎదురవుతుందో ఒక్కసారి ఆలోచించు. వదినా, ఏం జరిగినా సరే నేను తల వంచేదే లేదు. ఆదిత్య, నీ వదినగా నేను నిన్ను అడగడం లేదు, నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను. నా మీద నీకు ఏమాత్రం గౌరవం ఉన్నా మాట్లాడకుండా వచ్చి శశికి క్షమాపణ చెప్పు, సరేనా? ముందు నువ్వు పద. విన్నావుగా బాలు, అదే జరిగింది. ఇప్పుడు చెప్పు, అడ్డమైన మాటలు పడ్డానికి నేనవైనా గతి లేనిదాన్నా? దిక్కులేక మీ ఇంటికి వచ్చాననుకుంటున్నారా? మీ తమ్ముడు ఆదిత్య నన్ను నా క్యారెక్టర్ని జడ్జి చేస్తాడా? తనకు ఆ రైట్స్ ఎవరిచ్చినట్టు? తనకి నేను వదిన అనే గౌరవం లేకపోతే పోయింది. నేను నీ భార్యని బాలు, ఈ ఇంటి కోడల్ని.